నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు, ఒక వైద్యుడు, ఒక ప్రజానేత, ఒక ముఖ్యమంత్రి, కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన వ్యక్తి ఆయనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల కోసం పాదయాత్ర చేసి సంక్షేమ పథకాలతో పేదల మనసు గెలుచుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 1949 జూలై 8న ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి స్థానికంగా ప్రముఖ వ్యక్తి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విద్య పూర్తి చేసుకున్న తర్వాత వైద్య శాస్త్రంలో ఎంబీబీఎస్ చదివి డాక్టర్గా సేవలు అందించారు. ఆ తర్వాత ఆయన రాజకీయంలో అడుగులు వేశారు. యువ వయసులోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగులు పెట్టారు. 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఎంపీగా, మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఇదే క్రమంలో చరిత్రాత్మక పాదయాత్ర 2003లో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర ఆయన రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వేల కిలోమీటర్లు నడుస్తూ రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు, పేదల సమస్యలను ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుసుకున్నారు. ఈ పాదయాత్ర తర్వాత ఆయన ప్రజాదరణ భారీగా పెరిగింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపదంలో నడిపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పాలనలో అమలు చేసిన కొన్ని ప్రముఖ పథకాలు అంతకు ముందు ఏ రాజకీయ నాయకుడు చెయ్యని, ప్రవేశపెట్టని పథకాలను కూడా ఆయన ప్రవేశపెట్టాడు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇల్లు, జలయజ్ఞం, ఈ పథకాలు లక్షలాది కుటుంబాలకు ఉపయోగపడ్డాయి. అందుకే ప్రజలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని చాలా మంది పేదల ముఖ్యమంత్రిగా